హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మాకు మిడ్ నైట్ క్రేవింగ్స్ అవుతున్నాయని ఏం ట్రై చేద్దామని అబ్బా అని చూస్తే సర్లే ఐస్ క్రీమ్ అని ఫైనల్గా డిసైడ్ అయ్యాం. ఇంకో ఐస్ క్రీమ్ షాప్కి అయితే వచ్చేసాం. పేరు చూశారు కదా, గ్యానీస్. కొత్తగా ఉంది అని ట్రై చేద్దామని వచ్చాం. లోపలికి వచ్చి చూస్తే వైట్ అండ్ రెడ్ థీమ్తో చాలా బాగుంది. వెరైటీ వెరైటీ ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి. మేము అడుగుతున్నాం మా భయ్యకి ఏమేమి ఉన్నాయి, మీకు స్పెషల్ ఏంటి అని. సో లైన్గా చెప్తున్నాను, న్యాచురల్ ఐస్ క్రీమ్స్ అని, ఇంకా మిల్క్ షేక్స్ అని, ఐస్ క్రీమ్ మిల్క్ షేక్స్, సండేస్ అంట. అసలు ఎప్పుడు ట్రై చేయలేదు, అది నెక్స్ట్ టైం ట్రై చేద్దామని చూడాలి. మిల్క్ షేక్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి ఆప్షన్స్. అక్కడ మాకు అర్థం కావట్లేదు ఏమి ఇవ్వాలి అని. నేనైతే ఇంక ఫైనల్గా నా ఫేవరెట్ నట్స్ ఓవర్లోడ్ ఇచ్చాను. అదే అని చెప్తున్నాను మా వైఫ్కి. నట్స్ ఓవర్లోడా అంటే చిన్న స్మైల్ వస్తుంది, ఎప్పుడు అదేనా అనుకుంటూ. ఇంకా నాకైతే అదే ఇష్టం. సో నేను అది చెప్పాను. దాని యొక్క ప్రాసెస్ చూద్దాం స్లోగా. ఈలోపు స్టోరీ యొక్క గ్లింప్స్ చూస్తూ ఉండండి. మనం నట్స్ ఓవర్లోడెడ్ ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇచ్చాం కదా, దానిది చూద్దాం ప్రాసెస్ ఎలా ఉంది ఏంటి అని. చూడండి, అక్కడ ఐస్ క్రీమ్స్ అయితే 2 ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ తీసుకున్నారు. ఆ భయ్య అయితే ఇంకా స్టార్ట్ చేస్తారు ప్రాసెస్. 2 ఐస్ క్రీమ్స్ని బాగా మిక్స్ చేస్తున్నారు. ఈలోపు దాంట్లో బాదం, జీడిపప్పు ఇవన్నీ వేసారు, మంచిగా బాగా స్మాష్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, చూస్తేనే నోరు ఊరిపోతుంది. టెంప్టింగ్ అయితే భలేగా ఉంది. టేస్ట్ చేసి లాస్ట్ చెప్తాం ఎలా ఉందనేది. అండ్ ఆల్సో ఈ బ్రాండ్ యొక్క ఫ్రాంచైజ్ కావాలి అంటే ఆ బ్రోని అడిగాము. 3 lakhs అయిందంట ఆయనకి. అది కాకుండా ఒక 16 lakhs ఇంటీరియర్ డిజైన్కి వాటిల్కి అయిందంట. ఫైనల్గా అయితే మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్రో డెకరేషన్ చేసి నీట్గా మళ్ళీ దానిపైన జీడిపప్పులు వేసి ఫుల్గా వేస్తారు. ఇంకా బాగా డెకరేట్ చేశారు. చూస్తున్నారు కదా, చూస్తేనే టెంప్టింగ్గా ఉంది. అబ్బా ఏముందిరా. నెక్స్ట్ ఈలోపు మా వైఫ్ ఏమో ఇంకో ఐస్ క్రీమ్ కావాలి అని వేరే ఫ్లేవర్ ఏదైనా స్కూప్లా ట్రై చేద్దామని చూస్తుంది. అలా చూడండి, ఎగిరి గెంతి నుంచొని చూసేస్తుంది. అన్నయ్య ఏమో ఈ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ చాలా, అంటే మ్యాంగో, స్ట్రాబెర్రీ, చీకు, సీతాఫలం, చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. ఫైనల్గా అయితే నాకు తెలిసి తను సీతాఫలంని అయితే తీసుకుంది ట్రై చేద్దామని. ఇప్పుడు ఎలాగో సీజనల్ కదా, సీజనల్ ఫ్రూట్ ట్రై చేద్దాం, ఐస్ క్రీమ్ ఎలా ఉంటుంది ఏంటి అని. అనుకోండి, నవ్వుతుంది చూస్తున్నారు కదా. ఫైనల్గా అయితే ఆర్డర్ ఇచ్చింది. సీతాఫలమా అని చిన్న క్వశ్చన్ మార్క్తో ఉంది. ఫైనల్గా అయితే అదే ఇచ్చాం. ఫ్రూట్ ఫ్లేవర్ ఎప్పుడూ ట్రై చేయలేదు, సో ఫస్ట్ టైం ఇది ట్రై చేస్తున్నాం. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఫ్రూట్ ఫ్లేవర్ అనేవి ట్రై చేయాలంటే గ్యానీస్కి వచ్చి ట్రై చేయండి. మాకైతే బాగా నచ్చింది, రికమెండెడ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.